సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణం
దేవుడు ఎన్ని విషయాలు ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు, ఎన్నిసార్లు సహాయం దయచేశాడు, ఎన్నిసార్లు తోడే నిలబడ్డాడు, అనుకున్న కార్యాలు జరగకుండా దేవుడు ఏ విధంగా నడిపించాడు. నీకు బలహీనతలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా నడిపించాడు. మనం అందరం దేవుడికి థ్యాంక్ యూ జీసస్ అని గట్టిగా చెప్తాం. ఎక్కయ్యా చేసిన మేలుకై వందనాలయ్యా, ఇచ్చిన ఆరోగ్యములై వందనాలయ్యా, సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రములు దేవా. అందరం నోరు తెరిచి దేవాది దేవునికి యేసయ్యా నువ్వు లేకపోతే నేను లేదయ్యా, నా కొరత నా కొలువు అన్ని ఇచ్చిన దేవుని. ఏ రోజు నేను కన్నీటితో నిద్రపోతున్నా, నా పరుపు నా కన్నీటితో తేలిపోతున్నా కూడా నీకు నా వందనాలయ్యా. చెప్తాను యేసయ్యా, అయ్యా నన్ను ప్రేమించినట్టు నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా భర్త, నా పిల్లలు ఎవ్వరు నన్ను ప్రేమించలేదు యేసయ్యా. అందరూ విడిచి వెళ్ళిపోయారయ్యా. నా ఒంటరిపోయాను, నేను కన్నీరు కారుస్తున్నప్పుడు, అయ్యా నా దుఃఖ సమయంలో నాకు ఎవ్వరు లేరనుకున్నప్పుడు నీవు నాకు తోడుగా ఉన్నావు యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ. మనసారా దేవునికి ఆరాధన చేద్దాం. మనసారా యేసయ్యా పూర్ణమైన నీవు మాత్రమే నాతో ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. అయ్యా ఎవరు లేరు యేసయ్యా, నేను ఒక్కదాన్ని ఏడుస్తున్నప్పుడు, ఒక్కవాడిని ఏడుస్తున్నప్పుడు, ఇది నాకు కష్టం అనుకున్నప్పుడు దేవుడా యేసయ్యా నీవు నన్ను కాపాడావు, నన్ను విడుదలించావు, సమృద్ధిగా దేవుడు దీవించాడు. ఈ 2025 సంవత్సరం అంతయు దేవుడు నన్ను సమృద్ధిగా దీవించాడు. ఏ కొరత లేదు, ఏ కన్నీరు లేదు. ఎన్ని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు మనందరినీ కాపాడాడు. దేవా దేవుడికి థ్యాంక్ యూ జీసస్ అని ఒక్కసారి గట్టిగా చెప్తాను. థ్యాంక్ యూ జీసస్.
బలముతో నాయన మా గుడి హస్తమును పట్టుకొని దేవా 2026వ సంవత్సరానికి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు ఈ ఆరాధన అంతటిని నాయన మాకు కాదు కానీ నాయన నీకే మహిమకరంగా నాయన నీకే ఘనతకరంగా ఉండేలా సహాయం దయచేయమని అయ్యా నాయన ప్రతి విషయంలో తోడుగా ఉండి ఇంకా జరిగే ఆరాధన అంతటిని నీవు నాయన మహిమకరంగా నాయన ఆశ్చర్యకరంగా జరిగించమని మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో పెట్టి ప్రార్థించాలని వేడుకొంచున్నాము తండ్రి. ఆనంద పాత్రుడు ఆనందింపదగిన దేవుడు మహోన్నతుడైన మహిమాన్వితుడైన ఆశీర్వదేవుని కృపారాధనలో మనం పాల్గొన్నాం. ఈ యొక్క 2024 సంవత్సరంలో 25వ సంవత్సరంలో ఆఖరి పునరుద్ధానం ఆఖరి ఆరాధన దినం. ఈ ఆరాధన ఆఖరి పునరుద్ధానంలో మనం ప్రభు సన్నిధిలో ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ దినం మళ్ళా మన జీవితంలో రాదు. ఏ దినము రాదు కానీ ఈ దినం రాకపోతే, ఈ దినం పోగొట్టుకుంటే ఈ దినానికి వచ్చే ఈ దినాల ఆశీర్వాదాలు మన జీవితంలో రావు. కావున మీరందరూ మీరందరూ ఈ దినం ముందుగానే ప్రభు సన్నిధికి వచ్చారు. అందువల్ల నమ్మకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల యేసయ్యా ఈ యొక్క చివరి పునరుద్ధారణలో మనం ఏం మాట్లాడుతున్నాం? అనేక అధికారుల సామాన్య ప్రార్థన చేశారు. దేవుడు నాకేమీ బయటపరచలేదు. మీ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన అంచనాన్ని నేను చూపించి త్వరగా ధ్యానం చేస్తున్నాను. 103వ సంగీతంలో 5వ వచనం చదువు. ఈ పక్షిరాజు ఎవరో గురించి చాలా సార్లు విన్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తనదైన శైలిలో మనతో మాట్లాడుతాక అందరూ ఆనందించడం నూతనమైన సందేశాన్ని ఏదైనా ఆత్మదేవుడు మనం గ్రహించేది కాక మన హృదయాలతో ప్రభు మాట్లాడుతూ కాక ఆఖరి పునరుద్ధారణలో శుభ సందేశాన్ని దేవదేవుడు దయచేయను గాక. హల్లెలూయా. పిల్లరా, నేను సందేశంలోకి వెళ్ళకపోవడము మీకు కూడా నేను పంపించాను. చూడండి, యేసు ప్రభు వారి గుర్తుగా బాబా గారి మాటల్లో నేను పంపించాను. యేసు ప్రభు పుట్టుక బాబా గారి మాటలో మీ అందరికీ పంపించున్నాను. మీరు ఏంటంటే నేను చెప్తాను, ఓకేనా? మన తెలుగు బాప్టిస్ట్ ఆలయం వాట్సాప్ యాప్లో పెట్టాను, ఫ్యామిలీలో పెట్టాను. ఎందుకు నేను ప్రత్యేకంగా కొన్ని నిమిషాలు ఈ కేటాయిస్తున్నానంటే, బాబా సాయిబాబా అంటే మన ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, ఆయా రాష్ట్రాల్లో ఆయన సందేశాలు వినడానికి గొప్పలు ఇతర దేశాలలో కూడా వస్తారు. ఆయన యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి చాలా చక్కగా చెప్పాడు. యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే కాదు,
ఆయన 3500 సంవత్సరాల క్రితమే పుట్టాడు అని పాత నిబంధనలో ఉన్న వచ్చిన ఆధారంగా ఆయన చెప్పాడు. అంటే వాళ్ళందరూ బైబిల్ చదువుతారమ్మా, మనమే బైబిల్ చదువు. ఇంకొకసారి అదే ముగ్గురు రాజులు కలుసుకున్నారు. ఆ ముగ్గురు రాజులు 3 విధాలుగా చెప్పారు అంటారు. ఆ ముగ్గురు రాజులు ముగ్గురు జ్ఞానులు. ఆ ముగ్గురు జ్ఞానం సమర్పించిన ఆ సామ్రాణి మూలము బంగారం. ఆ సామ్రాణి మూలము బంగారం యొక్క అంశాలు ఒక్కొక్క రాజు చెప్పినట్లుగా చెప్పాడు. చివరికి ఆయన దేవుడు నీకు ఇచ్చిన వరం అంటే ఆయన ఒక దేవదేవుని ప్రత్యేకమైన కుమారుడు, ప్రత్యేకమైన వాడంటే ఇంకొక రాజు అంటాడంట ఆయనే దేవుడు అమ్మంటాడంట. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు అనే మాట సాయిబాబా గారు అక్కడ చెప్పడం జరిగింది. ఒక్క సాయిబాబే కదమ్మా, లోకంలో ఉండే తత్వవేత్తలు, మనోశాస్త్రవేత్తలు, గణనీయమైన జ్ఞాన సంపత్తి కలిగి లోకం చేత కొనియాడబడే వాళ్ళు ఎవరు కూడా యేసు ప్రభు వారి గురించి చెప్పని వాళ్ళు ఎవ్వరూ లేరు. హల్లెలూయా చెప్పండి. అయితే అంత గొప్ప దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుడు, అందరి చేత లోకమంతటి చేత కొనియాడబడే దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు. నువ్వెంత ధన్యురాలు. అది మనం గమనించడం లేదు. ఈ దినం ఆయన ఆరాధకులుగా మనల్ని చేయడం ప్రభు కృపని మీద ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఆయన ఆరాధకులకు వచ్చావు. ఈ గొప్ప సమయము ఇలాంటి ఆరాధకులుగా లోకంలో చాలా మంది లేరు. వాళ్ళందరికీ అదృష్టం లేదు, ఈ ఆశీర్వాదం లేదు, ఈ కృప లేదు. నీకు దేవుడు అనుగ్రహించాడు. నువ్వెంత ఆశీర్వాదకరమైన బిడ్డవో ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. లోకమందరిలో ధన్యులు ఎవరంటే ఎవరు? యెహోవా దేవుడుగా గల జనులు. మరి ఒకసారి చెప్పండి. మరి ఒకసారి చెప్పండి. జీవమా చెప్పాలా? మరి ఒకసారి చెప్పండి. నువ్వు ధన్యుడివా కాదా? నువ్వు ధన్యుడివా కాదా? ఈ ధన్యత లోపల చాలా మందికి లేదు. ఏదైనా గురించి చెప్పారు వాళ్ళు అంతే. ఆయన దేవుడుగా వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఆయన దేవుడు అనుకుంటే ఉన్నారు. ఆయన సాధన దేవుడు అంటారు, ఆయన ప్రేమ అంటారు, ఆయన గొప్ప దేవుడు అంటారు. కానీ ఆయన దేవుడికి అంగీకరించే కుటుంబ దేవుడు వాళ్ళకి లేదు. కానీ నీకు నాకు దేవుడు ఇచ్చారంటే వారికంటే మనం ధన్యులం. హల్లెలూయా. హల్లెలూయా. వారికంటే మనం ధన్యులం. ఈ ధన్యకరమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ దిన సందేశంలోకి వెళ్ళిపోదాం. ఈ 103వ సంకీర్తన దావీదు సంకీర్తన. నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగంలో ఉన్న సమస్తమా నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో అలా చెప్పండి. ఆయన చేసిన ఉపకారములలో పూర్తిగా చెప్పండి. చేసిన ఉపకారములు 2025వ
డిసెంబర్ నెల 28వ తేదీ వరకు ఆ దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడు ఈ జీవితంలో. వాటిని మర్చిపో అన్నాడా? అయ్యా మర్చిపో అన్నాడా? మరొకటన్నాడా? ఏమా మరొక ఏం చేయాలంట? మరొకట దేవుని స్తుతించాలా. హల్లెలూయా. ఎవరితో చెప్పుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు మనం కూడా మన ప్రాణంతో చెప్పుకోవాలా. అర్థమా? ఎవరితో చెప్పుకోవాలా? ఇజ్రాయేల్తో కాదు, నాతో కాదు, ఇంకొకరితో కాదు, పక్కింటితో కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. నీలో నువ్వు మాట్లాడుకో, నీలో నువ్వు ఆలోచించుకో. దైవమా ఏరెవరి గురించి ఉందో నీ గురించి. దేవా నాకు ఎన్ని మేలు చేశావు, నాకు దేవుడు ఏమేమో చేయలేదు అన్నాడు. అల్లు చెప్పండి. ఎదురుపోతుంటేనే చెప్పేది. ఆ విధిలో బయట ఉంటేనే అల్లు చెప్పండి. ఒకసారి అవునవును ఆయన చేసిన ఉపకారములు దేవుడు నాకేమేమో చేయలేదు అన్నది ఎప్పుడూ లేదు ఇక్కడ. ఒక నువ్వు అనుకుంటావేమో, నువ్వు అనుకున్న కార్యం నెరవేరలేదు, నాకు దేవుడు మేలు చేయలేదు. ఒక నువ్వు అనుకుంటావేమో, నేను ప్రార్థించాను, నా ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు, నాకు దేవుడు మేలు చేయలేదు. ఒక నువ్వు అనుకుంటావేమో, నాకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను, ఉద్యోగం రాలేదు. వివాహం కోసం ప్రయత్నం చేశాను, వివాహం జరగలేదు. ఇల్లు కట్టాలనుకున్నాను, కట్టలేకపోయినాను. ఏదో మానవుతాను చాలా ఆశలు ఉంటాయి. ఈ ఆశలు నెరవేరలేదు అని దేవుడు నాకు ఏమేమీ చేయలేదు అని చెప్పగలమా అంటే చెప్పలేము. అదే చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఈ దినం సజీవులుగా నీవు నేను ఉన్నామంటే ఆయన చేసిన మేలు కాదా? అంటే దేవుడు చేసిన మేలేనా? దేవుడు చేసిన మేలేనా అంట. మనము సజీవులుగా ఆయన సన్నిధిలో ఉన్నామంటే అది యేసయ్య చేసిన మేలే. హల్లెలూయా. నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ వయస్సు కాదు, నీ జ్ఞానం కాదు, నీ ఆరోగ్యము కాదు. ఈ 2025వ సంవత్సరంలో మధ్యలోనే గతించిపోయారు. ముఖ్యంగా మన సంవత్సరాలు మేడమ గారు. కొన్ని సంవత్సరం ఇదే దినము ఆమె ప్రభు యొక్క ఆలయంలో ఉండింది, దేవుడిని ఆరాధించి. ఆగస్టు నెల వరకు 25వ సంవత్సరంలో దేవుడిని ఆరాధించి, కానీ ప్రభు ఆమె పిలుచుకున్నాడు. ఆ దినములు పరిసమాప్తములు కాక అన్నాడు, అయిపోయింది. కానీ మన దినాలను పెంచాడు. ఎందుకు పెంచాడమ్మా? నువ్వు భక్తి పడ్డాడో, నువ్వు భక్తి పడ్డాడో, నీకు ఆరోగ్యం ఉందనో, నీకు బలం ఉందనో, నీకు ఈ లోకంలో ఎందుకు దేవుడు నీ జీవితాన్ని పొడిగించాడంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలని. అదే చెప్పండి. ఆయన చేసిన ఉపకారములు నువ్వు మన్నం చేసుకోవడం లేదు. ఆయన ఉపకారాలు నిజంగా నువ్వు మన్నం చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని స్థుతిస్తావు, దేవుడిని ఆరాధిస్తావు, దేవుని బిడ్డగా జీవిస్తావు, దేవుడిని పొందుతావు. ఎందుకు దేవుడిని ఆరాధించడం లేదు? ఎందుకు దేవుడిని ప్రార్థించడం? నేను కూడా ప్రార్థన చేస్తా. రోజుకి 3 మార్లు ప్రార్థన చేయడం వల్ల క్రైస్తవుల్లో ఇటువంటి ఎవరు ఉండరు. ఏ ప్రార్థనలో పుట్టిన చెప్పు? ప్రార్థన పడుకునేటప్పుడు కూడా పంటకు పుచ్చుకుంటాం. అందులో 5 మార్లు చేస్తారు. 3 సార్లు తింటారు, 2 సార్లు లేచినప్పుడు పడుకున్నప్పుడు. అందులో 6 సార్లు తింటారు. కళ్యాణం లాంటి 6 సార్లు ప్రార్థన చేస్తారు.
ఎందుకంటే ఆ 3 సార్లు కాదు తినేది 4 సార్లు తింటుంది. లేకపోతే 7 సార్లు చేస్తుంది. ఆ తినేది 3 సార్లు 4 సార్లు 5 సార్లు తింటుంది. ఎన్నిసార్లు తిన్నా కళ్ళు మూసుకొని చేయి పెడతాం ప్రార్థన అని చేసేది లే పెట్టేది లే అది కూడా చెప్పండి. దాన్ని చెప్పండి పెడుతుంది దేవుడికి మేము పడుతుంది. దాన్ని ప్రార్థన అనరు. స్తుతిస్తాం. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. చెప్పండి స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఇలా ఆత్మలో సత్యంలో దేవుని ఆరాధించాలి. యూట్యూబ్లో ఏ సన్నివేశానికైనా అదే మాట్లాడుకుంటుంది. నేను వాళ్ళకి ఒక లైక్ కొడుతూ ఉంటా. స్తుతి స్తుతి దేవుని స్తుతించడం కంటే లోకంలో మించింది లేదు. ఎందుకు స్తుతి చెల్లించాలి, ఎందుకు ఆరాధించాలంటే ఆయన చేసిన ఉపకారములకు, ఆయన చేసిన మేళ్లకు, ఆయన చేసిన కార్యములకు, ఆయన ఇచ్చిన ఆయుష్కు, ఆయన ఇచ్చిన ఆరోగ్యానికి, ఎన్నో కష్టాలలో నుండి పైకి లేపినందుకు, వ్యాధులలో నుండి పైకి లేపినందుకు, కలగండలో నుండి పైకి లేపినందుకు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఆయన తీర్చాడు నీకు. అయ్యో ఇక నేను మనుగడ సాగించలేను, ఈ కుటుంబాన్ని నడిపించలేను అన్నప్పుడు నా దేవదేవుడు మీరు చేయబట్టుకొని నీకు కావలసిన సహాయం చేశాడు. నీకు నడిపించాడు, నిన్ను బలపరిచాడు, నిన్ను సమృద్ధి చేశాడు, నీ బిడ్డలను కాపాడాడు, నీకు కావాల్సిన సమస్తాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందువల్ల ఆయన స్తుతించాలి. ఎన్నిసార్లు దారి పడబడవు, ఎన్నిసార్లు దారిపోయావు, ఎన్నిసార్లు దారిపోయావు, ఎన్నిసార్లు మర్చిపోయావు, ఎన్నిసార్లు ఆ దేవదేవుని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ ఆయన ఒక్క క్షణం కూడా నీకు మరవలేదు. అదే చెప్పండి. క్షణమైన మరువని యేసయ్యా, క్షణమైన మరువని నా ప్రియుడా. ఒక్క క్షణం నా ప్రియుడు నన్ను మర్చిపోయిందే, ఒక్క క్షణము నా యేసయ్య నన్ను మర్చిపోయిందే, ఒక్క క్షణము నీలో కూడా సజీవుడుగా ఉండేవాడిని కాదు. పిల్లగా అపాయకరమైన పరిస్థితులలో సేవ్యాసులో దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. నీ అడుగులు స్థిరపరిచాడు, నీ పాదములను బలపరిచాడు, నీ శరీరములకు బలమిచ్చాడు, నిన్ను నడిపించిన దేవుడు మన యేసయ్య. అందుకు దేవుని స్తుతించండి. స్తుతి 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 హల్లెలూయా 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 ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. యేసు ప్రభువా, నీవు చేసిన మేళ్ళన్నిటికీ నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నిన్ను కనపరుస్తున్నాను ప్రభువా. పిల్లల మన అంశాలకు వచ్చేస్తారు. ఇప్పుడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొరతగలుచున్నట్లుగా మేలుతో నిన్ను
నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. నేను మొదటి భాగం తీసుకున్నాను. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము పురతది కావాలి. ఇక్కడ పక్షిరాజు జీవనము అన్ని పక్షుల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేది పక్షి. అల్లు చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు కాకులకి అనారోగ్యం వస్తుందట. కాకులు కాకు ఇక్కడ ఏంటంటారా, కాకులకి అనారోగ్యం వస్తుంది. బాగా వాటికి అనారోగ్యం వచ్చినప్పుడు అవి డాక్టర్ దగ్గర పోయి చూపులు వేసుకోలేవు, ముందులు వేసుకోలేవు, మాటలు వేసుకోలేవు, వైద్యులు వేసుకోలేవు. వాటికి వైద్యం చేసే చీమలట. పెద్ద చీమలు పుట్టని ఆ పుట్టను రేపి అక్కడ నిలబడతాయంట ఒక గంట సేపు. ఆ చీమలకి వచ్చి ఆ కాకికి పుట్టినప్పుడు ఆ చీమలో ఉన్న ఎంజైమ్ ఆ కాకి శరీరము తీసుకొని ఆరోగ్యవంతురాలుగా బయటకు వచ్చేస్తుందట. అల్లో చెప్పడం కానీ అంటే బాధ పెడితేనే చేపడుతుండే పుట్టుకోకుండా అది తన ఈకలన్నీ కూడా పలవరుసగా చేసేస్తుందట. ఆ విధంగా రెక్కలు సాగేస్తుంది, చీమలు కుట్టడానికి అవకాశం ఇస్తుంది. నాకున్న ఈ జబ్బు పోవాలా, నాకున్న ఈ బాధ పోవాలా, నేను మళ్ళా తిరుగు ఆరోగ్యవంతుడిని కావాలా, నేను లోకంలో జీవించాలా, ఈ జబ్బుకు సరైన ముందేంటంటేగా నాకు నొప్పి కలగాల, ఒక ఎంజైమ్ నాకు అవసరం, ఒక ఔషధం నాకు అవసరం. ఆ ఔషధము ఏదే ఆ చీమలు, రెండు చీమలండి, చలి చీమలు కాదు, గుర్తుపెట్టుకోండి. చలి చీమలు కాదు, రెండు చీమల పుట్టను లేపి ఇంతలో రెండు చీమల చేత పుట్టించుకుంటుందట. చలి చీమల చేత చిక్కి సావజేసుమతి అంటే ఎవరో పెద్ద సంభమైన చలిసీమ జాతికి చచ్చిపోతుంది. కానీ ఈ రెండు జీవంతో పుట్టించుకుంటుంది ఈ యొక్క కాకి. ఎందుకనగా తనకున్న అనారోగ్యం వాటిలో నుండి వచ్చే ఆ యొక్క విషయం, అది విషమే అనారోగ్యం, అవి వదిలే ఆ ఎంజాయ్ దానికి ఆరోగ్యాన్ని ఇస్తాయట. దాదాపు ఎన్ని గంటలంటే 6 hours కదా. ఎన్ని గంటలమ్మా? ప్రసాద్ ఎన్ని గంటలు? 6 గంటలు పుట్టించుకుంటే ఎలా పుట్టుతుంది అంటే, నేను చనిపోయినా పర్వాలేదు కానీ నాకు వచ్చి ఈ రోగం పోవాలా. ఏం కావాలా? ఏం పోవాలా? నేను మళ్ళా శక్తిని తిరిగి పుంజుకోవాలా, నేను ఈ లోకంలో బ్రతకాల. నా జీవితం కూడా పర్వాలేదు, పోను, దానికి తెలుసు, నేను చచ్చిపోను, నేను మళ్ళా జీవితం చేస్తా. నాకు వచ్చి నీ రోగం పోయి నేను ఆరోగ్యవంతులుగా తయారయ్యి మళ్ళా లోకంలో అదిగో ఆకాశ మండలాలపై ఎగురుతా వెళ్తా. నేను ఆ శక్తి నాకు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఈ రోగం వెళ్ళాలా. ఈ రోగం వెళ్ళాలంటే ఒక 6 గంటల సమయం ఆ చీమల చేత పుట్టించుకోవాలి. ఆ ఎంజాయ్ని మేము గ్రహించాలి. అది విషయమే అయినా పర్వాలేదు, తద్వారా నాకు ఆరోగ్యం వస్తుంది. బాధించబడిన మీదట, శోధించబడిన మీదట నీవు సువర్ణముగా మారాలంటే శోధన అవసరం, మంట అవసరం, అగ్ని అవసరం, బాధలు అవసరం, కన్నీరు అవసరం, దిగులు అవసరం. ఎప్పుడు సంతోషంగా అన్ని ఉండే దేవుడిని జ్ఞాపకం. బాధలు ఉండాలా, సుఖాలు ఉండాలా, కష్టాలు ఉండాలా, వ్యాధులు ఉండాలా, కొరతలు ఉండాలా, శోధనలు ఉండాలా. శోధకుడు శోధించిన మీదట నువ్వు సువర్ణముగా మారెదవు. హల్లెలూయా. ఈ కాకి తనకు
వారికి కష్టాన్ని భరించింది, బాధను భరించింది, తిరిగి ఆరోగ్యవంతురాలుగా బయటికి వెళ్ళిపోయింది. పిల్లరా, నేను చెప్పేది అబద్ధం కాదు, ఇది శాస్త్రవేత్తలు నిరూపించింది. నా యూట్యూబ్లో ఒక కాకి ఏ విధంగా ఆ పెద్ద పుట్టపై నిలబడి ఆ యొక్క చీమల చేత కుట్టించుకుంటుందో కూడా నేను మీకు పెడతా, చూడండి. ఎందుకంటే ఒక బాధ కలిగినప్పుడే, ఒక శోధన కలిగినప్పుడే, బాధకు వచ్చినప్పుడే నీవు పరిశుద్ధురాలుగా మారుతావు. నీలో ఉన్న పాపము వ్యాధి, పాపము రోగము, నీలో ఉన్న శాపము, నీలో ఉన్న దోషము పోవాలంటే ఏం చేయాలా? బాధించబడాలా? కొత్త ఇంజన్ నీకు ఎక్కాలా? నూతన రక్తము నువ్వు నింపబడాలా? అది కొంచెం బాధగానే ఉంటుంది, అది కొంచెం వేదనగానే ఉంటుంది. ఎవరి కిడ్నీస్ వ్యాధిగ్రస్తులు ఎవ్వరూ కాకూడదని ప్రార్థన చేయండి. ముఖ్యంగా అయినా కూడా ఆ యొక్క వాళ్ళని చేయించుకునేది అది ఏమంటారా? ఆ డయాలసిస్ చేయించుకున్న వాళ్ళని అడగలేదు. అది ఎంత బాధకరం అంటే, మనము బ్లడ్ టెస్ట్ అందరూ ఎవరో చేయించుకున్న బ్లడ్ టెస్ట్ చెప్పండి, డాక్టర్ చేయించుకున్నాం. నా ఒంట్లో చూసే బాగోలేదు, నాకు వేరే వాళ్ళు అన్నోళ్ళు లేదు కదా. కొంచెం ఒక్క 550 గ్రాములు మిల్లీగ్రాములు రక్తం బయటికి తీస్తే మనకు ఎంత ఉంటుంది ఏమా? మరి మన శరీరంలో ఉన్న వాళ్ళ శరీరంలో ఉన్న రక్తం అంతా బయటికి పోలేకపోతుంది. ఒక వైపు, ఇంకొక వైపు ఏం చేస్తుంది? అది ఎంత బాగా తెలుసా? అప్పుడు దేవదాసం చెప్పాడు, అవి ఆ చచ్చిపోవచ్చు కానీ ఈ జబ్బులకి రాకుండా ఇది శ్రమగా రావయా. డయాలసిస్ అనేది చిన్న శ్రమ కాదు, చాలా భయంకరమైన నొప్పి భరించలేమైనా భక్తదాన్ని చేయించుకుంటారు, డయాలసిస్ చేయించుకున్నా చచ్చిపోతారని చెప్పండి. అల్లో చెప్పండి ఒకసారి. అన్నా నొప్పి లేకుండా చేయలేరా? జరగదు. ఆయన బ్లడ్ బయటికి పోవాలి కదా, బ్లడ్ ఎక్కించాలి కదా. మా మేరా ముఖ్య కుమారుడు చివరిలో ఆమె ఎక్కువగా నొప్పిగా ఉంది. డాక్టర్ ఏం చెప్పిందంటే, అమ్మ నొప్పి తగ్గడానికి ఇక్కడ బ్యాక్ సైడ్ వెన్నుపూస దగ్గర మేము రేపొదే వచ్చి టెస్ట్ చేసి ఒక ఆపరేషన్ చేస్తాను అని చెప్పి కొంచెం చూసి తగ్గలే. ఆ దగ్గర కాదు, ఆపరేషన్ చేయడానికి వీళ్ళేసి ఎలాగా మా అమ్మ బాధపడకూడదు, ఆ నొప్పి బరాయించుకోదు, ఆ భరించలేదు అని చెప్తే ఒక దాన్ని ఏమవుతుంది, దాన్ని ఇక్కడ పెడతారు, అది ఏమో కట్టించగలరు. అది అంటించేస్తే ఆయన మొత్తంలో వెళ్ళిపోయేది. ఆ నొప్పి ఏమో ఆమెకి తెలియదు. అయితే అమ్మను ఆ విధంగా చూస్తున్నానా? బాధపడుతుంది, బాధపడుతుంది. చాలా కాస్ట్ అది, ఎంత కాస్ట్ అయితే పర్వాలేదు. అంటే తల్లి బాధపడకూడదని కుమారుడు అందరూ చేసిన ప్రయత్నం. పిల్లల మన ఏసై కూడా ఈ లోకంలో తల్లి కంటే అత్యంతంగా ప్రేమించే నీ ప్రభు, నీ తండ్రి, నీ తల్లి, నువ్వు బాధపడ్డావు, ఆయనకి ఇష్టం లేదు. కానీ ఈ కాకికున్న రోగం పోవాలంటే చీమలు కుట్టే నొప్పుతుంది. నీకున్న పాప రోగం పోవాలంటే ఒక్కొక్క రోగం అమ్మా ఒక్కొక్కటి తీసేసుకోవాలంటే కష్టమా నష్టమా? ఎంత బాధపడుతుందో తెలియదు. మనలో ఉన్న అసూయ అది లాగేసుకోవాలి, మనలో ఉన్న ద్వేషం పోవాలా? కాదు, అందుకోకూడదు. పుట్టుకుంటూ వచ్చిన ముందు ఆ సత్యంగా పోదంట, కానీ పోవాలా. కొన్ని హ్యాబిట్స్
నీలో నుండి పోవాలంటే బాధపడాలి. ముఖ్యంగా ఏ బాధపడాలంటే విరిగి కలిగిన హృదయంతో కన్నీటి ప్రార్థన చేయాలి. అయ్యో చెప్పండి, విరిగి కలిగిన హృదయంతో కన్నీటి ప్రార్థన తలకొట్టుకోవాలి. అందుకంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు, నన్ను నేను ఏం చేసేవాడంటే రోజు వారానికి ఒక రోజు కాదు, ఒకరు బుధవారమే కాదు, శుక్రవారమే కాదు, విరిగి జరిగిన ప్రార్థన రోజు చేయాలా, కనీటి ప్రార్థన రోజు చేయాలా, పారపరితమైన ప్రార్థన రోజు చేయాలా, రోధన ప్రార్థన రోజు చేయాలా, అంగలార్పు రోజు చేయాలా. అప్పుడు పాపరోగం పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరేనండి, ఈ పక్షిరాజు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతుంది. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ముసలి అయిపోతుంది, తన యవ్వనం అంతా పోతుంది. యవ్వనాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతామా? తనకున్న ప్రియురాలను వదిలేస్తుంది, తనకు పుట్టిన బిడ్డలను వదిలేస్తుంది, తనకున్న స్నేహితులను వదిలేస్తుంది, తనకున్న ఊరును వదిలేస్తుంది, తనకున్న ప్రాంతాన్ని వదిలేస్తుంది. ఒంటరిగా ఎలాగో పుట్టి చెప్పు, అన్నిటినీ వదిలేసి ఒంటరిగా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోతుంది, కొండ ప్రాంతానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక కొండ గలదు, అక్కడ ఒక రాయి గలదు, అది ఒక చెప్పుకి రాయి, అది ఆకాశమంత ఎత్తుగా ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న రాయి. ఆ రాయి మీదకు ఒంటరిగా పోతుంది. ఎవరిని తోడు తీసుకోకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ మొట్టమొదటిగా అన్నిటినీ వదిలేయాలి. నూతన యవ్వనం రావాలి, నూతన బలం రావాలి, నూతన ఆశీర్వాదం రావాలి, నూతన కృపలు రావాలి. ఏం ప్రార్థన చేస్తాం? కొత్త సంవత్సరంలో ఈ సంవత్సరం కొత్తగా ఆశీర్వదించయ్యా. పాత ఈగిలు పాత పడుతుకో, ఈ పాత ఈగిలని తీసేసుకుంటాయ్యా రావాలి. నువ్వు ఎలా రావాలి? ఎంతమంది ఎలా రావాలా? ఒంటరిగా రావాలి. హల్లెలూయా, అందరినీ వదిలేయాలి. ఈ లోక బాంధవ్యాలు, ఈ లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవముడము సమస్తాన్ని వదిలేయాలి. ఒంటరిగా రా. నీకు నూతన బలమును నేను ఇస్తా. హల్లెలూయా చెప్పండి, నూతన యవ్వనమును ఇస్తాను. హల్లెలూయా చెప్పండి, నూతన ఆశీర్వాదం ఇస్తాను. హల్లెలూయా చెప్పండి. 2025 సంవత్సరంలో నూతన ఆశీర్వాదం కావాలని బిడ్డలు చెప్పుకుంటున్నాం. చెప్పండి, కావాలి ప్రభువా. చెప్పండి, నూతన ఆశీర్వాదం కావాలి, నూతన ఆశీర్వాదం కావాలని చెప్పండి అమ్మా. నూతన కృపలు కావాలి, నూతనమైన బలం కావాలి, కొత్త భర్త కావాలి. అమ్మో సాయి కొత్త భర్త కావాలి. నాకు మంచి ఒరుడు కావాలి. అమ్మ కొత్త భర్తనే మాట మర్చిపోండి. ఒక భర్తను వదిలేయాలా. మనకి ఈ లోపల ఒక భర్తున్నాడు, ప్రసాదం. వాడే సాతాను వాడు, వాడిని మాత్రం వదిలేయండి. ఆయనే భర్తగా చేసుకోండి. విడాకులు ఇస్తే కదండి మా నేను నిన్ను పెళ్లి చేసుకునేది అనుకున్నాడు ప్రభు. విడాకులు ఇవ్వలేదు నువ్వు. అయ్యా నేను నీ ప్రియురాలుగా ఉన్నా, భలే వాడి సంగతి మాట్లాడు. ఆ
బుద్ధి లేదు. వాటితో స్నేహం చేస్తుంటే, వాటితో సాంగత్యం చేస్తుంటే, వాడి యొక్క సహవాసం కలిగి ఉంటే, వాడి మనసు కలిగి ఉంటే, వాడిలాగే ఉంటే నీ రూపం అంటే అయిపోయింది. కొందరు మొహం చూడండి, కోపం ఎట్లా మీ అమ్మ కోపడితే మొక్కట మారిపోతుంది, మీ నాయ కోపడితే మొక్కట మారిపోతుంది. భయంకరం ఉంటుందా? ప్రశాంతమైన ముఖం ఏ విధంగా అయిపోతుంది? ఆ సిద్ధలేని చాలా ముక్కుగా అందంగా ఉంటుంది. ఆ కోపడ్డప్పుడు చూడండి, అమ్మ ఇల్లు వస్తుందా ఇల్లువా నాసాయి చూడు. కోపడ్డప్పుడు ఆ ముఖం చూడాలా? ఈసారి ఫోటో చేసుకొచ్చి మీరు చూపిస్తారు. అంత రౌతులు వస్తుంది ముఖంలో. ఇంట్లో ఇంత రౌండ్ చేస్తుంది. దాని నుంచి వచ్చి నీకు ఆ బాబాయ్ ఇంట్లో అనుకుంటారు. అవన్నీ పెట్టుకొని నేను నీకు భర్తగా రావడం చెప్పొస్తా. అమ్మా ఒక మ్యారేజ్ చేసుకుంటామా, విడాకులు అయిందా, రెండో పెళ్లికి అడగంటారు కదా. ఏయి ఎవరు ఇష్టమే? ఇక్కడ ఇష్టం ఒక జడ్జి ఉన్నాడమ్మా. ఎవరున్నాడా? ఎవరున్నాడా? ఒక జడ్జి ఉన్నాడు, ఒక లాయర్ ఉంది, ఒక కోర్టు ఉంది. ఆడగా మన జడ్జి కూడా మనకు ఒక కోర్టు ఉంది. ఇదే ఆ కోర్టు. ఇక లాయర్ నేను, జడ్జి ప్రభువుని క్రీస్తు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ కోర్టులోకి వచ్చిన తర్వాత ఆ భార్యాభర్తకు విడాకులు ఇవ్వాలా? అది లాయర్గా నేను చెప్పాలా? జడ్జి సంతకం పెట్టాలా? తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సైన్ చేయాలా? అప్పుడు నిన్ను ఆయన భర్తగా చేసుకుంటాడు. పాత భర్తకు విడాకులు ఇచ్చేసావు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నూతనమైన యవ్వనము పొందాలంటే సుదూర ప్రయాణం అవసరం. సుదూర ప్రయాణం అవసరం. ఈ లోక సంచారం ఏమి ఉండకూడదు. ఈ లోక స్నేహాలు ఏకాశ శరీరాశ జీవుండమం అంతా వదులుకోవాలి. అయితే ఎవరిస్తాను మనం? ఎత్తైన అనుభవాలకి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎత్తైన అనుభవం అంటే నిన్ను కొండ మీద పోమని కాదు. ఆకాశ అనుభవాలు రావాలి, పరలోక ఆశలు రావాలి, పరలోక బంధం ఏర్పడాలి, పర సంబంధమైన ఆశలతో నిండిపోవాలి నీ హృదయం. భూ సంబంధమైన వాటి వైపు నీ మనసే కానీ, నీ శరీరమే కానీ, నీ ఆత్మే కానీ రాకూడదు. హల్లెలూయా. వాటి ఏదో ఆశపడకూడదు. అది ఎత్తైన అనుభవం. అమ్మా ఎత్తైన అనుభవం అంటే 3 భాషలు చెప్తారు. 1 చీలమండలపు లోతు, 2 మోకాళ్ళ లోతు, 3 నడుముల లోతు, 5 ఆ భుజముల లోతు, 6 ఈ యొక్క కంఠము లోతు. దేవుడు ఈ తాడే అనుభవం. హల్లెలూయా. హల్లెలూయా. 7 అనుభవాలలో నువ్వు పయనించాలి. చివరకు పరిశుద్ధాత్మలో ఈ తాడే అనుభవం రావాలి. మనం ఇంకా చీలమండలంలోనే ఉన్నాం. ఏదో నాలాగా పాస్టరు దేవుడు వాక్యం చెప్పే నాలాంటోడు మోకాళ్ళ రోజు కూర్చున్నాడేమో. లేదు ఇంకొంచెం గట్టిగా రోజు ప్రార్థన చేస్తాడంటే గడువుల్లో కూర్చోలేమో. లేదు ఇంకొంచెం గట్టిగా దేవుళ్ళు ఉండాలంటే ఏమో భుజాల వైపులో కూర్చోలేమో. ఈ కంఠము మునిగిపోయేంత వరకు ఈ తాడే అనుభవంలోకి రాలేదేమో. ప్రియ విశ్వాసులారా, ఏ అనుభవంలో నువ్వు ఎత్తైన అనుభవం అంటే ఈ తాడే అనుభవము, ఇదే అనుభవము. పరిశుద్ధాత్మునిలో అల్లలాడే అనుభవము. హల్లెలూయా. అల్లలాడడం అంటే చెప్పండి. అంటే అల్లాడించడం అంటే ఏది అల్లాడించడం అంటే మీ భర్తను అల్లాడించడం బాగా. ఆయన పుచ్చుతారు మీ భార్యను అల్లాడించడం బాగా. ఏంది ఊపేదా? అల్లాడించడం అంటే చెప్పండి.
చెయ్యి అలవాడించడం. ఇట్లా అందరూ ఒకసారి చేతి అలవాడించండి. చెప్తూ అలవాడించండి. ఇంకొక మారు గట్టిగా చెప్పండి. ఇంకొక మారు స్వరంగా చెప్పండి. అన్యూనపు మంటలు పట్టుకొని అలవాడించడం. అన్యూనపు మంటలు, ఈత మంటలు, ఏదైనా మంటలు అనగా అలవాడించడం అంటే అర్థమైందంటే ఇదిగో నా చేతిలో ఏమీ లేదు, నా చేతిలో ఏమీ లేదు. అమ్మ ఆపించే కూర్చో, నేను సమస్తాన్ని వదిలేశాను. ఇదిగో కొత్త చేతులతో దేవా అనగా ప్రియా కాని హృదయముతో నేను నిన్ను ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. నింపు దేవా నా హృదయాన్ని నింపు. ఆశ కలిగిన ప్రాణమును ఆశ కలిగి ఉండాలి. కానీ నింపడానికి ఖాళీ లేదే, హృదయం ఖాళీ చేసుకోలేదే, అలవాడింపు లేదే, ఇదిలించడం లేదే, ఇంకా కొన్ని అట్లా చుక్కొని ఉన్నాయే. ఆ గాలిలో, ఆ శూన్యంలో అదిగో అలలాడించాలి గట్టిగా. నీ హృదయాన్ని అలలాడించాలి. ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అటన్నింటినీ వదులుకోవాలి. హల్లెలూయా. పిల్లరా, ఈ పక్షులకు వెళ్తూ ఉంది. తన ప్రియులను వదిలేసింది, తన గుడ్డిని బిడ్డలు వదిలేసింది, తన యొక్క స్నేహితులను వదిలేసింది, ఇంకొక సంచారాన్ని వదిలేసింది, ఆహారాన్ని వదిలేసింది, ఉపవాసం ఉంది. ఏమా నూతన ఎవరో కావాలంటే ఏముండాలా? చెప్పమలో తెలుసా? నాకు ఏర్పడదులే, ఉపవాసం ఉండాలి. నేను 3 రోజులు ఉపవాసం పెట్టా. మనం మీకు గుర్తుందో లేదో, అంటే రోజంతా ఉండవల్ల నేను 29 సాయంకాలం 7 నుంచి 9 గంటలు 10 గంటల వరకు, 31 సాయంకాలం 7 గంటల నుండి 10 గంటల వరకు, 31వ తేదీ ఎట్లా మనం ఉంటాం. ఆ 2 దినాలు కూడా ఉపవాసం అనేది ప్రభు సన్నిధికి రండి. నూతన యవ్వన బలం, నూతన బలం మనం పొందాలంటే, నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందాలంటే పాత ఈకలు తీసేసుకోవాలి. అదే చెప్పండి. పాత స్వభావము నూతన సృష్టిగా, నూతన స్వభావంగా ఏర్పడాలి. నూతన యవ్వనం రావాలి అంటే ముందు లోకాశీర్వాదం తెలుసుకోవాలి. లోక సంబంధాలు, లోక బాంధవ్యాలు, ఈ లోకంలో ఉన్న అన్ని బాంధవ్యాలు వదిలేసుకొని ఒంటరిగా ప్రయాణమైపోతుంది కొన్ని మైళ్ళ దూరము ఎత్తైన కొండ ప్రాంతానికి. తప్పకుండా వచ్చి దేవుడు మహిమపడుతుంది. ఎత్తైన కొండ ప్రాంతానికి కొన్ని మైళ్ళ దూరము వెళ్ళిపోతూ ఉంది. అక్కడ ఎవరు లేరు. ఓ కొండ దగ్గరికి చేరింది. వచ్చే కొమ్ము రాయి అలాగనే నిరసించిపోతూ, ఓ పంట నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, ఓ రాయి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, తప్పకుండా ఈ పాత ఈకల్ని తీసేది అని రాయి కేసి గీకి 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 మొట్టమొదటికంట దాని ముక్కు ముందు మారిపోతుందంట. ఏమవుతామా ఇంకా ఉండిపోతుంది. ఒకప్పుడు గ్రద్ద ముక్కు అంటే పట్టుకుందంటే వదలదు. యూట్యూబ్లో చూపిస్తున్నారు తమాషాలలో, అది కూడా కానీ అది వచ్చి ఒక పెద్ద దూరం లేకపోతే ఉంటుంది, గురువు కలిగిన వస్తువులు లేకపోతే ఉంటుంది. అదిగో సందర్భంలో కింద 10 కేజీలు చేపలు ముక్కులు వచ్చుకొని లేకపోతే ఉంటుంది. ఆ నీళ్ళల్లో కలిసిపోయినప్పుడు ఆ ఈకలు ఏ విధంగా ఎంత భారంగా మరలా పైకి లేకుండా తెలుసా? ఆహారం కోసం అలా చేసి 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 మొద్దుకాలిపోయింది ముక్కు. ఒక నూతనమైన అవయవం మళ్ళా కావాలి. ముందు ఫస్ట్గా ఏం చేస్తుందంటే
రాగానే దాదాపుగా ప్రియులరా 3 నెలల కాలం పడుతుందట. ఎన్ని నెలలమ్మా? ఎన్ని నెలలు? 3 నెలలు. అంటే ఈ 3 నెలల ఆహారమే తినవు. ఈ 3 నెలల కాలం నీళ్లు తాగదు. ఈ 3 నెలల్లో బండపైన చేరి, అది ఎత్తైన ప్రాంతం కదా, అది మంచే కానీ, గోడ మంచే కానీ, ఒక్కడే కానీ, వానే కానీ, ఎండే కానీ అన్నిటిని భరిస్తూ మొట్టమొదటిగా మొద్దుబారిన తన ముక్కును మొనదేరేటట్లుగా చేసుకుంటుంది. అదంతా పీకి వేసుకుంటుంది రాయి చేసి. కొన్ని దినాలు అయిన తర్వాత అలా నూతనమైన ఆ యొక్క ముద్ద ఏర్పడుతుంది. అది చెప్పండి. ఆదిలో ఉన్నది, ఆదిలో ఉన్నది. తను పుట్టినప్పుడు, తన తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు, తను పెరుగుతూ ఉన్నప్పుడు, తను ఎవరి ప్రాయంలోకి వచ్చినప్పుడు ఎంత బలంగా తన ముక్కునిందో ఆ విధమైన ముక్కు వల్ల ఏర్పడింది. ఇప్పుడు ఆ ముక్కుతో తనకున్న పాటి ఈకలు ఒక్కొక్కదాన్ని గీకి ఆ రాయి కేసి గీకి తీసివేసుకుంటుంది. అన్ని ఈకలు తీసివేసుకుంటే ఆ ఎత్తైన కొండ ప్రాంతంలో చలి ఉంది. ఒకవేళ వర్షం వచ్చిందా తన ఈకలతో తను కప్పుకొని ఉండేది, అది లేదు. ఎండ వచ్చిందా తన ఈకలతో కప్పుకునేది, అది లేదు. ఏంటి తన కాంక్ష? నూతన బలం పొందాలి. ఎవరి పోయిన ఎవరి బలాన్ని తిరిగి తెచ్చుకోవాలి. పిల్లరా జాగ్రత్తగా వినండి. నూతన సంవత్సరంలో నూతనమైన అనుభవాలు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన కృపలు నువ్వు పొందాలంటే పొదుగు ఈ 3 దినాలు, పొదుగు ఈ 3 దినాలు. నూతనమైన అవయవానికి రావాలా, పాత ఈకలని తీసేసుకోవాలా. 3 నెలలు ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, 1 నెల రోజుల్లో ఈ ఈకలన్నీ తీసివేసుకుంటే ఈ 2 నెలలు ఈకలు మరలా వచ్చేంత వరకు అక్కడే పొదుకుంటుంది. అప్పుడు నూతనమైన ఈకలు కలిగి అందమైన ఆకారంతో ఆ ఎత్తైన ప్రదేశం నుండి జీవమంటూ అది మరలా ఆకాశంలో విహరిస్తూ సంతోషంగా పోతుంది. అది నూతన యవ్వనము. అది పక్షిరాజు నూతన యవ్వనము, పక్షిరాజు నూతన బలము. వీళ్ళ మనందరం పొందాలి. అది తీసుకొస్తున్నాం. పాత ఈకలు చాలా ఉన్నాయి. పాత మనస్సు, పాత ఆలోచనలు, రోత బతుకులు, శాప బ్రతుకులు, ఎన్నికు సులభంగా చుట్టూ ఉండే పాపాలే మనం ఉండేది కాదంట. ద్వేషము, అసూయ, అక్షరము, కోపము, ఇంకా పుల్లు మొత్తం ఎట్టే ఉండవు. లావే కావాలంటే పుల్లు మొత్తం వయసు అయిపోతుంది. ఎవరో కూడా ఎట్టే కూడా నేను ఇంత రావులేదు నాయి కాదు, పుల్లు కాదు, ఏం కాదు. కానీ ఒక శరీర సంస్కృతం అది. అంటే అలా పుల్లింది కొడుతుంది. లేకపోతే ఆ పక్కింట్లో చూస్తే ఎందుకు పుల్లు కొడుతుంది? మనం ఆ స్థాయికి రాలేదని కదా, మనకుంది వాళ్ళకి లేదనే కదా, వాళ్ళకుంది లేదనే కదా పుల్లు కొట్టాలా? సరేనమ్మా, పుల్లు కొట్టాలి. ఎప్పుడన్నా అవతల కూడా చూసా. వెరీ గుడ్. దేవుడు నేను జీవిస్తా. వాళ్ళు అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదించండి. దేవుడిని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన కుటుంబాల్లో ఎవరైనా ఒక మంచి స్థానంలో ఉంటే గర్వపడాలి. దేవుడికి స్తోత్రం చెప్పాలా? వారి గురించి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలా? అందరం అన్నగా ఎదగాల మన పిల్లలు కూడా అని ప్రార్థన చేయాలా? అందరికీ మొగుడు తింటే కదా కూతురు దొరకలేదు ఎంత చేద్దామా? అందమైన మొగుడు దేవుడు చేస్తాడు. వాళ్ళని దొరికినప్పుడు మనం సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించాలి. దేవుడు
కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఇలాంటి ఈకలు పాటి ఈకలు తీసేసుకోవడానికి ఈజీ కాదు. ఎన్ని నెలల్లో ప్రయాసపడదామా? కాబట్టి 3 రోజుల్లో ప్రయాసపడదామా? నేను చెప్పేది అదే మీకు. ఎన్ని రోజుల్లో అవకాశం ఉన్నవాళ్ళు ఒక సాయంకాలం పోతే రోజంతా కూడా వెళ్తున్నాం, అందరూ కూర్చోబడుతుంది కాబట్టి వెళ్ళాలి. నేను మాత్రం వచ్చి కూర్చోబెడతా ఊళ్ళో 3 రోజులు. అవకాశం ఉన్నవాళ్ళు అన్నీ ప్రార్థన చేసుకుందాం. సాయంకాలం 7 నుంచి 9-10 వరకు ఉపవాస ప్రార్థన, వాక్యాలు బోధనలు, పాటలు ప్రార్థన, పాటలు ప్రార్థన, ప్రార్థన ప్రార్థన అని ఇంకేం చేసుకోవడం, ఆ బండకి రాసుకోవడం. క్రీస్తునే బండ. హల్లెలూయా. ఏ బండకి రూపాయలు ఎవరు వస్తుంది? క్రీస్తు అనే బండ. ఆ బండ దగ్గరికి మనం వెళ్ళాలా? కష్టం అడుగుతామా? బాధ వస్తుందమ్మా, కష్టం వస్తుందమ్మా. కొన్ని తీసేసుకోవాలంటే రక్తం కాటినా పర్వాలే, బాధేసినా పర్వాలే, ఏమనుకున్నా పర్వాలే, అన్నిటినీ వదిలేద్దాం. 3 దినాలు పొందుదాం రండి. ప్రార్థనలో పొదిగి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మలో పొందుదాం రండి. పరిశుద్ధాత్మలో పొదిగి ప్రార్థించి 31వ తేదీ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందడము కాక పక్షులాగి ఎవరైనా పొందాలి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కూడా నూతన సంవత్సరంలో నూతనమైన ప్రభుత్వం నాకే ఆత్మీయ ఆయన నూతనమైన ఆత్మీయ ఫలాలు కావాలా, నూతనమైన ఆత్మీయ వరాలు కావాలా, నూతనమైన ప్రార్థన కావాలా, నూతనమైన వాక్య పట్టణం కావాలా, నూతనమైన స్వభావం కావాలా, నూతనమైన మనస్సు కావాలా, ఒక నూతనమైన శక్తివంతమైన మార్చబడాలి. ప్రార్థన చేయండి. అందరూ కాదు మూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనం ఒక్కొక్కరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రార్థనలో పెరుగుదాం. ప్రియులారా, ప్రార్థనలో పెరుగుదాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. అయ్యా నూతన ఎవరము నాకు కావాలి. పక్షులాలు ఎవరు ఇవ్వలే. నా ఎవరము కొంతమంది చూడట్లు మేలుగా నీ హృదయంలో తృప్తిపరచాలని చెప్పిన దేవా, నా హృదయం తృప్తిపరచు ఆయన. నా హృదయం అంతా కీడుంది, నా హృదయం అంతా దోషం ఉంది, నా హృదయం అంతా వ్యాధి ఉంది, నా హృదయం వ్యాధి ఉంది. నా హృదయ బాధని, నా హృదయ వ్యాధిని, నా హృదయంలో ఉన్న రోగాన్ని తీసివేయనైనా అని ప్రార్థన చేయండి. ఎవరు మౌనం ఉండద్దు, దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావు, దేవుని బట్టి దేవుడికి దూరమైపోతున్నావు, దేవుని బట్టి ప్రార్థన చేయించుకోలేకపోతున్నావు, దేవుని బట్టి వాక్యం చదవలేకపోతున్నావు, దేవుని బట్టి దేవుడితో సంబంధం కొనసాగించలేకపోతున్నావు, దేవుని ఏ సైన్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఆ సమస్తాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడే వదిలివేయుగాక, ఇప్పుడే వదిలివేయుగాక, ఇప్పుడే వదిలివేయుగాక. నూతన కొడుకులను పొందాలి ప్రియమిట. నూతనమైన శక్తిగా, నూతనమైన బలము, యవ్వనము, నూతన యవ్వనము, పక్షుల యవ్వనాన్ని పొందాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన మాటలను బట్టి హృదయంలో ప్రేరణ ఉన్నవాళ్ళు ప్రార్థన